సుకేష్ చంద్రశేఖర్ ఇప్పుడు ఈ పేరు తమిళ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రెండాకుల గుర్తు కోసం ఈసీకి దినకరన్ 60 కోట్ల లంచం ఇవ్వజూపారనే విషయం ఇతని ద్వారానే పోలీసులకు తెలిసింది. ఈ డీల్లో మధ్యవర్తిగా పనిచేశాడు చంద్రశేఖర్. రెండాకుల గుర్తును శశికళ వర్గానికే దక్కే బాధ్యత తాను తీసుకుంటానని దినకరన్తో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఢిల్లీలోని ఓ హోటల్లో వీరి బండారం బట్టబయలైంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. దీంతో చంద్రశేఖర్ పేరు హాట్ టాపిక్గా మారింది. అసలు చంద్రశేఖర్ ఎవరనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ పెద్ద కేటుగాడు. 50కి పైగా కేసులు అతడిపై ఉన్నాయి. ఏపీ, బెంగళూరు, చెన్నైలో చీటింగ్ కేసుల్లో నిందితుడు. ఢిల్లీలో కూడా ఫేక్ ఇన్సూరెన్స్ స్కామ్లో మోసం చేసి కోట్లు సంపాదించాడు. విలాసవంతమైన కార్లలో తిరుగుతూ రాజకీయ నాయకుడినని చెప్పుకుంటాడు. అంతేకాదు 2010లో చెన్నైలో దిగిన తర్వాత డీఎంకే అధినేత కరుణానిధికి మనవడినని చెప్పుకుని ఎన్నో మోసాలకు పాల్పడ్డాడు. పలువురు సీఎంలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని కలరింగ్ ఇచ్చేవాడు. బెంగళూరుకు చెందిన సుకేష్ చిన్నతనం నుంచే నేరాలకు అలవాటు పడ్డాడు. చదివింది 8వ తరగతి అయినా తమిళ, గుజరాతీ, స్పానిష్ సహా మొత్తం 8 భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. రేసు కార్లను నడపడంలోనూ నిపుణుడైన సుకేష్కు విలాసవంతమైన కార్లంటే పిచ్చి. వాటిని కొనుగోలు చేసేందుకు ఎంత పెద్ద మోసానికైనా పాల్పడేవాడు. డెంటల్ కోర్సు కోసం బెంగళూరుకు వచ్చిన లీనా మరియాపాల్ అనే యువతిని కూడా మోసం చేశాడు. సినిమాల్లో ఆసక్తి ఉండడంతో ఆమెకు బ్రేక్ ఇస్తానని నమ్మించాడు. మొత్తానికి తనకున్న పలుకుబడితో కొన్ని సినిమాల్లో అవకాశం ఇప్పించగలిగాడు. ఆ తర్వాత సుకేష్ మోసాల్లో ఆమె కూడా పార్ట్నర్గా మారింది. లీనా మరియాపాల్తో కలిసి ఎంతో మందిని బురుడీ కొట్టించాడు సుకేష్. ఐఏఎస్ అధికారిని చెన్నైలోని కెనరా బ్యాంక్ అధికారులను బురుడీ కొట్టించి 19 కోట్ల మోసం చేశాడు. ఓ కేసులో పారిపోయి రహస్యంగా ఉంటున్న సుకేష్ చంద్రశేఖర్ లీనా మరియాపాల్ను ఢిల్లీ పోలీసులు 2015లో అరెస్ట్ చేశారు. తర్వాత విడుదలయ్యాక కూడా ఈ మోసాల్ని కొనసాగించాడు. తాజాగా ఏకంగా అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్తో చేతులు కలిపాడు. రెండాకుల గుర్తును శశికళ వర్గానికే వచ్చేలా బాధ్యతను తీసుకున్నాడు. మొత్తం 60 కోట్లకు డీల్ కుదిరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.